ప్రార్థన చేసుకుని యొక్క అనుదిన ప్రార్థన కొడుకును మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేసుకొచ్చున్నాం. మహోన్నతుడ, ఈ రాత్రి కాల సమయంలో ఈ అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నా దేవ జరుగుతున్న కార్యక్రమం అంతా మీరు జయకరంగా జరిగించండి. కలుగుచిన ఆటంకములన్నీ కూడా తొలగింపచేయండి. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. బయట పిల్లలకి ఆటలు ఆపేది ప్రార్థన జరుగుతుంది. ఒక అరగంట సేపు బయట పిల్లలు ఆటలు ఆపేయాలి అని లీడర్ మార్పు చెందవా, నీవు మార్పు చెందడానికి మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున దేవుని ఎదుట నీవు నిలచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున దేవుని ఎదుట నీవు నిలచే ధైర్యము నీకుందా, నిలచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుజులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుజులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకో. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా.
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర నీకంటూ తీర్పుందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర నీకంటూ తీర్పుందిలే. నీకంటూ తీర్పుందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఎదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని సభలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో రీతిగా ఈ అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని, దేవా మిమ్మల్ని మహింపరుచుకునే ధన్యతను తండ్రి మీరు మాకు దయచేస్తున్న తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు పాడిన పాట ద్వారా మా హృదయాలను మాత్రమే పరిశీలన చేసుకుని మీ వాక్యానుసారంగా మేము జీవించగలిగే భాగ్యాన్ని తండ్రి మేము మాకు దయచేయమని, నన్ను సర్వ మాత్రం వెత్తబడిపోవచ్చు వర్తమానం మా హృదయాల్లో నూనెతరగా ఫలింపచేయమని, ఈ కార్యక్రమంలో మాత్రం పాలు పొందుతున్న బిడ్డలందరూ కూడా మాత్రం ఫేస్బుక్ లైవ్ ద్వారాను అలాగే ఈ మైక్ శబ్దం ద్వారా మాత్రం అందరైతే బిడ్డలు ఈ కార్యక్రమం పాలు పొందుతున్నారో తన బిడ్డలందరూ మీరు జీవించమని, జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ సాంతం నడిపించమని, మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాస్త్రంలో ఈ అనుదిన ప్రార్థనా కూడికలో పాలు పొందుతున్న మీకందరికీ ప్రభువు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనము 73వ కీర్తన, 74వ కీర్తన, 75వ కీర్తనను ఈ రోజున మనము చదవలసిన వారు ఉన్నాం. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకునవలసిందిగా ప్రభువును కోరుచున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క వాక్య జ్ఞానంలో అభివృద్ధి పొందండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. 73, 74, 73 కీర్తన ఇక్కడ మన పైన మనం చూస్తే తృతీయ స్కందము అని. అంతకుముందు మీకు ఆ కీర్తన గ్రంథం ధ్యానించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 150 కీర్తనలో 5 స్కందాలను గురించిన విషయాలు మనము విన్నాం. అనగా 5 స్కందాలు, 1 నుండి 41 వరకు ప్రథమ స్కందముగా, 42 నుండి 72 వరకు 72 కీర్తన వరకు ద్వితీయ స్కందముగా, ఇప్పుడు మనము 73వ కీర్తన తృతీయ స్కందముగా ప్రారంభమవుతుంది. 73 నుండి 89వ కీర్తన వరకు తృతీయ స్కందముగా ప్రారంభమవుతుంది. ఈ కీర్తనలో ఎక్కువగా ఈ 73 నుండి 89వ కీర్తనలో మనం చూడగలిగితే ఎక్కువగా ఆసాపు రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. అయితే మన 50వ కీర్తన అలాగే 73 నుండి మనము ఈ కీర్తనలో ఆసాపు రాసిన సందర్భంగా మనం చూస్తాం. ఆసాపు దేవుని యొక్క మందిరంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడని, అలాగే మ్యూజిషియన్గా ఒక సంగీత విద్వాంసుడిగా కూడా దావీదు యొక్క మ్యూజిషియన్లో ఒక మ్యూజిషియన్గా కూడా ఉన్నాడనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. అయితే 73వ కీర్తనలో మనం గమనించగలిగితే ప్రధానంగా ఇందులో మనము ప్రాస్పర్టీ ఆఫ్ ది విక్డ్ అనేది ఒక మాటను మనం చూడవచ్చు. అనగా దుష్టులైన వారు, పాపులైన వారు వారికి అభివృద్ధిని గురించి ఈ 73 కీర్తనలు చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా అటువంటి అనుభవాలే మనకు ఎదురవుతుంటాయి. చూడండి ఒకసారి ఎటువంటి వారిగా ఉన్నారు అని అంటే, భక్తిహీనుల గురించి మాట్లాడుతూ 3వ వచనం అన్నట్టు 73 కీర్తన 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. ఎవరి క్షేమమట? భక్తిహీనుల క్షేమము. అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారట? క్షేమంగా ఉన్నారు. అంటే మనం అనుకుంటాం సర్వసాధారణంగా వాక్యం బట్టి మనం ఆలోచించగలిగితే భక్తిహీనులు క్షేమంగా ఉండడం అనేది ఖచ్చితంగా అది జరగనిది. లేకపోతే భక్తిహీనులు క్షేమంగా ఉండడం అనేది మనం అయితే దాని గురించి మనం ఆశించాం. వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని, మరణమందు వారికి యాతనలు లేవు. సర్వసాధారణంగా మనము ఈ మాట మనకు ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే 3వ వచనాన్ని మనం చదువుదాం. మనమే
13 వచ్చిన చదవండి ఒకసారి. 13 వచ్చిన చదివితే, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుట వ్యర్థమే అన్నారు. అంటే 3వ వచనంలో ఆ మాట చదివినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది, నేను భక్తిపరుడుగా ఉండడం వల్ల లాభం ఏంటి, నేను నీతిమంతుడిగా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి, ప్రతిరోజు నేను వాక్యాన్ని చదవడం, ప్రతిరోజు ప్రార్థన చూసుకోవడం, లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడం, దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఎందుకంటే భక్తిహీనులకు ఎలా ఉందంటే వారు క్షేమంగా ఉంటున్నారు, మరణమందు వారికి యాతన లేవు. చూడండి 4వ వచనంలో, వారు పుష్టిగా ఉన్నారు అంటున్నారు. ఎవరు వీళ్ళు పుష్టిగా ఉన్నారు? నీతిమంతులు కాదు, భక్తిహీనులే పుష్టిగా ఉన్నారు. ఇంకా అన్నాడు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. అంటే ఈ మాటలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే భక్తిహీనుడిగా ఉన్నా సరిపోదు అనిపిస్తూ ఉంటాం. కొంతమంది చూడండి, ఏమైనా ప్రార్థనకు వెళ్ళడం ప్రయోజనం ఉందండి. కొంతమంది దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన వారు, కొంతమంది అవిశ్వాసులుగా మారిపోయిన వారి పరిస్థితి మనం చూసినప్పుడు సర్వసాధారణంగా మనం గమనించగలిగితే చాలా మంది ఎలా ఉంటుంటారంటే, ఏమైనా ప్రార్థనకు వస్తున్నారండి కానీ ప్రతిఫలం ఏమీ లేదండి. చూడండి, ప్రార్థనకు రాడు, వాడే బాగున్నాడండి, ప్రార్థనకు వచ్చిన మనం ఏంటండి ఇలాగైపోయాం అనేసి కొన్ని అవిశ్వాసంతో కూడిన మాటలు ఈ రోజున చాలా మంది విశ్వాసులు కలిగిన వారు ఉన్నారు. ఈ 73 కీర్తనలు కూడా అదే మాటలు చెబుతున్నారు. 3వ వచనం మనం చదివితే 12వ వచనం వరకు కూడా భక్తిహీనులు ఇంకా ఎంత భయంకరమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారంటే 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. అంటే దేవుని విషయంలో వారు ఎంతటి భయంకరమైన ఆలోచన చేస్తారంటే, దేవుడికి ఎలా తెలుస్తుంది, ఆయనకి ఏమైనా తెలివి ఉందా, అసలు దేవుడు తెలివైనవాడైనా? దేవుడి కంటే మేము తెలివైన వాళ్ళం, భక్తి చేయక్కర్లా, ప్రార్థన చేసుకోకర్లా, వాక్యం చదవక్కర్లా, దేవుడు నమ్ముకోవక్కర్లా, అసలు దేవుడు అనేవాడే లేడు అనేటువంటి ఒక రకమైన భక్తిహీనతతో చాలా మంది లోకంలో మనుషులు జీవిస్తూ పిల్లరా. ఈ రోజున మనం గమనించుకున్న వారు క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు. అక్కడ చూడండి, మీరు రాయబడితే 4వ వచనం, పుష్టిగా ఉన్నారు, ఇతరుల కలిగి ఇబ్బందులు వారికి కలగవు, హ్యాపీగా ఉన్నారు, వారి జీవితం సంతోషంగా ఉంది. ఇది చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, లోకాసువార్త 16:8లో ధనవంతులు అలాగే లాజరు, దరిద్రుడైన లాజరు నుంచి చరిత్ర మనం ఎరిగిన వారు ఉన్నాం. లాజరు ఎటువంటి వాడు, ఎటువంటి బాధ అనిపిస్తున్నాడు? నిజంగా లాజరుకు కలిగిన బాధ అంతా ఇంత కాదు. ధనవంతుని బల్ల మీద ఉండి పడే రొట్టె ముక్క కొరకు ఎదురు చూస్తున్నాడు. అతని కుక్కలు వచ్చి అతను కురుపులు నాకుతున్నాయి. దరిద్రుడు, నివాసం లేదు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, చాలా దీనస్థితిని అనిపిస్తున్నాడు. ఏమనుకుంటాం మనం? ఏ జన్మలో ఏ పాపం చేశాడో, లేకపోతే ఎవడ పట్టగొట్టాడో, ఎంత మోసం చేస్తుంటాడో వీడికి గతి పట్టింది. అదే కాదు సర్వసాధారణంగా లోకంలో మనుషులు అనుకునే మాట. మనకేదైనా ఆపద కలిగినప్పుడు, మనకేదైనా విపత్తు కలిగినప్పుడు, మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకేదైనా అనారోగ్యం కలిగినప్పుడు, బలహీనత కలిగినప్పుడు, వీడు ఏ తప్పు చేశాడో, ఏ పాపం చేశాడో, ఏ జన్మలో ఏ పాపం చేశాడో వీడికి గతి పెట్టింది. లాజరును కూడా చూసి చాలా మంది కోసం అదే అనుకునే వారు ఉంటారు. మనం కూడా చాలా సందర్భంలో లాజరు మనం చదువుతుంటాం, లాజరు గురించిన చరిత్ర మనం చదువుతాం. ఏమో ఎప్పుడు ఎవరికి ఎటువంటి నష్టం కలిగించేశాడో, ఎటువంటి హాని కలిగించేశాడో, అందుకని ఈ రోజు ఇంత దరిద్రత అనిపిస్తున్నాడు అని ఖచ్చితంగా మనం సింపుల్గా మనం చెబుతూ ఉంటాం. కానీ గమనించండి, లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత అతను కొనుక్కోబడ్డాడు, అబ్రహాము రొమ్మున అనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఎక్కువగా మనం ఎరిగిన వారు ఉన్నాం. మరి ధనవంతుని యొక్క స్థితి ఎలా ఉంది? ధనవంతుడు అనుదినము సుఖపడుతున్నాడు, నిత్యము ఉదారంగా వస్తువు ధరించుకుంటున్నాడు, వెరీ హ్యాపీ లైఫ్. కానీ చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళంలో ఆరే నరకంలో యాతన పడుతుంది. చాలా మంది అంటారు, ఎవరు చనిపోయిన తర్వాత ఉన్న జీవితం ఎందుకండి? బతుకున్నప్పుడు కదండి జీవితం, బతుకున్నప్పుడు ఉన్న బ్రతికిన జీవితమే కదండి నిజమైన జీవితం. చనిపోయిన తర్వాత ఏమో ఎవరు ఎలా ఉంటారో మనకేం తెలుసు, దాని గురించి మనకెందుకండి? ఇప్పుడున్న జీవితం చూడండి, ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఇప్పుడు ఇది ఎలా గడిచిపోతే చాలు, ఈ భూమి మీద మనం సుఖంగా ఉన్నామా లేదా అని చాలా మంది ఒక బుద్ధిహీనమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారు. మానవుడు ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా కేవలం ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోవద్దని వాక్యం వస్తుంది. అందుకని ఈ జీవితకాలం మట్టుకే అనే మాట, ఇదే జీవితం కాదు, మన శరీరంలో ఉన్న ఆత్మ అది నిత్యము నిరంతరం ఉంటుంది.
ఈ ఆత్మ వెళ్ళిపోతే, ఈ ఆత్మ శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా మంది అంటారు, మనం ఎక్కువ ఎరిగిన వారు ఉన్నాం, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాక్యం పోస్తుంది, మన్నేటిది వెనుకంటే వెళ్ళ మరలా భూమి చెరువు ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి వద్దకు మరలా పో. ఈ రోజున నీవు నేను మనం ఆలోచించగలిగితే నీ యొక్క ఆత్మను కాపాడుకోవడానికి వాక్యం పోస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆత్మను మనం కాపాడుకునే వారముగా ఉండడానికి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును ఆత్మల రక్షకుడు, ఆత్మల కాపరి అని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించారు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారి ఆత్మ పాతాళంలో పడిపోకుండా, ఆరే నరకాగ్నిలో పడిపోకుండా, పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మనకు యొక్క పరలోక రాజ్యంలో మనము ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంది వ్యక్తులు, చాలా మంది మనుషులు ఈ శరీరం గురించి ఆలోచన చేస్తారు. ఈ శరీరం ఎన్నో దుర్గుణాలు కలిగిన వారు ఉండి, దుర్వ్యసనాలు కలిగిన వారు ఉండి, ఈ శరీరాన్ని సంతోషపెట్టుకుని, ఈ శరీరాన్ని పాలన చేసుకుని దేవుని దూరం అయిపోతున్నారు. కానీ శరీరంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను మనం కాపాడుకోవాలి, ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఆత్మను మనము కాపాడుకోవడానికి కేవలం ఒకే ఒక మార్గము, ఆత్మల కాపరి అయిన యేసు ఒక్కడే. అందుకు నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరని. యోహాను 14:6 ఆ వాక్యం రాయబడి. అంటే మనం గమనించగలిగితే ఈ రోజున భక్తిహీనులుగా ఉన్నవారు, ఈ 73 మీరు మరలా చదివితే 3వ వచనం మనం చూస్తే భక్తిహీనులు పుష్టిగా ఉన్నారు, వారికి యాతలు లేవు, క్షేమంగా ఉన్నారు, ఇతరులు కలిగి ఇబ్బందులు వారికి లేవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టలేదు. కాబట్టి అటువంటి ఇంకా వారు ఎగతాళి చేసే వారు ఉన్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు, ఆకాశం తట్టు వారు ముఖమెత్తుతున్నారు, దేవుడికి తెలివి ఉన్నదా అని విర్రవీగుతున్నారు. కాబట్టి ఇక అంటున్నాడు ఆసాపు, ఇక నా హృదయం నన్ను శుద్ధి చేసుకుని ఉంటే వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుంటే వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. ఎవరికి బాధ కలుగుతున్నది? దినమంతనే. భక్తిపరుడైన ఆసాపు, భక్తిగా జీవిస్తున్న వాడికి యోగు జీవితంలో కూడా అదే పరిస్థితి కదా. యోగు జీవితంలో అతను నిత్యము కూడా భక్తిపరుడుగా, అనగా అతను అంత యథార్థవంతుడు ఇంకెవరు కూడా లేడనే విషయాలు మనం ఎరిగిన వారు ఉన్నాం. ఊజు దేశం ముందు భాగ్యవంతుడిగా ఉన్నాడు, దేవుడిని భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. అటువంటి వాడు ఎదుర్కొన్న శోధన అంతా ఇంత కాదు. మనం అనుకుంటాం, నేను భక్తిగా ఉన్నాను, ప్రార్థనాపరుడుగా ఉన్నాను, దేవుని వాక్యం ఎదుగుతున్నాను, ఎందుకంటే నాకు ఈ శ్రమ వస్తున్నాయి, ఎందుకంటే నాకు ఈ కష్టం వస్తున్నాయి అని నీరసించిపోయి ఈరోజు తల్లడిల్లిపోయే వారు చాలా మంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఈరోజు నీ వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసుకోవాలి, నన్ను సరి చేసుకోగలగాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలో దేవుడు నీకు సమాధానం ఇచ్చి, నిన్ను విడిపించి, నిన్ను రెండంతలుగా ఆశీర్వదించి, నిన్ను గొప్ప చేసి, తద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధమన్నాడు. అలాగే ప్రాముఖ్యంగా నీ ఆత్మను ఆయన కాపాడి, నీ ఆత్మ పాతాళంలో పడిపోకుండా నిత్య జీవంలో నడిపించడానికి పిల్లల దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఈ 73 ఆ మాట మనం చదువుతున్నప్పుడు, ఇదిగో నాకు దినమంతా కూడా ఏమన్నాడు అక్కడ 14 దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. నేను నీతిమంతులుగా ఉండడం వ్యర్థమే, నేను భక్తిపరుడుగా ఉండడం వ్యర్థమే, నేను ప్రార్థన చేసుకోవడం వ్యర్థమే, వాక్యం చదవడం వ్యర్థమే, అనుదినం ఇలాగన ప్రతిదినము దేవాలయంలో కూడుకోవడం వ్యర్థమే, ఎందుకు ఇది అనే భావన, నిరాశ, నిస్పృహ, అటువంటి ఆలోచన చాలా మందికి బస్సు కలుగుతుంది. ఆనాడు ఆసక్తి కలిగినట్టు. కానీ ఒక మాట అన్నాడు 25వ వచనంలో, 73 వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఈ విలువైన మాట మనం చూస్తే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, ఇతరులు కలిగే ఇబ్బందుల వరకు లేవు, ఎటువంటి తెగులు పుట్టట్లేదు, దేవుడికి తెలివి ఉండదు అనుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఆశ పడుతున్న మాట, నేను నీ ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏదియూ నాకు అక్కడ. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 మనం ఎరిగిన అనుకున్నాం. అంటే లోకములో ఉన్నదంతా కూడా నశించిపోతుంది, లోకమును దాని ఆశయం గతించిపోను, కానీ దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నిత్యము నిలుచునని వాక్యం అని వారు.
ఈరోజు మనలో ఎందుకు అటువంటి భక్తి ఉండటంలా, ఎందుకు మనలో అటువంటి ఆలోచన ఉండటంలా? ఏదైనా చిన్న సమస్య వస్తే, ఏదైనా చిన్న బలహీనత కలిగితే, ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితే దేవుణ్ణి మనం నిందించి ఎందుకంత భక్తి చేస్తున్నాను, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నాను, నాకు దాని ప్రయోజనం ఏముంది అని ఈ రోజున నీరసించిపోయేవారు, నిరుత్సాహపడేవారు, వెనకడుగు వేసేవారు ఎంతమంది లేరు? వెనుతిరిగి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరు? లోకంలో కలిసిపోయిన వారు ఎంతమంది లేరు? ఇక్కడ తిమోతి పత్రికలో కూడా మనం ఆలోచన చేస్తే వాడ బ్రద్దలైపోయిన వారు వెళ్ళి విశ్వాస భ్రష్టులైపోయిన వారు ఎంతమంది లేరు? విశ్వాస భ్రష్టులైపోతున్నారండి. అంటే మీరు గమనించగలిగితే వారి జీవితంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, శోధన ఏర్పడినప్పుడు మేము ఇంత భక్తిగా ఉన్నాం, మాకైనా ఇన్ని కష్టాలు రావాలి, మాకైనా ఇన్ని శోధనలు రావాలి అని ఈ లోకంలోనికి కలిసిపోయేటి వారు, భక్తిహీనులుగా బ్రతకడానికి సిద్ధపడిపోయిన వారు, తెగించిన వారు చాలా మంది మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం గమనించినప్పుడు విశ్వాస భ్రష్టుల గురించి ఇక్కడ మాట్లాడుతూ హుమనయును అలెగ్జాండర్ గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:20 వారు విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారు వాళ్ళు చెడి ఉన్నారు. వాడ సముద్రంలో ప్రయాణం చేస్తుంది, వాడ బద్దలైపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇక ఓడలో ఉన్న సరుకులు కానీ, ఓడలో ఉన్న వ్యక్తులు కానీ, మనుషులు కానీ ఎవరు కూడా మిగలదు. సముద్రపు అగాధంలోకి కూరుకుపోతారు, సముద్రం వారిని మింగివేస్తారు. ఈ రోజున విశ్వాసం కూడా బద్దలైపోయిన విశ్వాసాన్ని కలిగిన వారు ఉన్నారు. విశ్వాసులుగా ఉన్నట్టు వారే ఆలోచన చేయండి. ఈరోజు నీ విశ్వాసం బద్దలైపోతుందా? నీ విశ్వాసం ఒకరు మునిగిపోతుందా? పేతురు మునిగిపోతున్నాడు, ప్రభువుని చూచి నడిచాడు, కానీ ఏమైపోయాడంటే గాలిని సముద్రం చూచి ఏమయ్యాడు? భయపడి మునిగిపోసాగాడు. ఈ రోజున నీ విశ్వాస జీవితంలో ఈ భయాలు, ఈ ఆందోళనలు, బలహీనతలు, అనారోగ్యాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి. వాటిని చూచి నువ్వు మునిగిపోతే దాని ప్రయోజనం లేదు. కానీ నువ్వు సహాయం చేయమని, దేవుడు సహాయం చేయమని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తాడు. అందుకని అన్నాడు, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏదీ నాకు అక్కర్లేదు. ఈ విశ్వాసంలోనికి ఎప్పుడు మనం వెళ్ళగలం? ఎప్పుడు చూసినా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు మనం పెట్టుకుని, ఈ భూ సంబంధమైన ఆలోచనతో మనం జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్న అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు ఈ లోకంలో జీవిస్తున్నారు. భూముల విషయంలో, ధనం విషయంలో, ఎన్నెన్నో లోకంలో కొన్ని విషయంలో లోకంలో ఉన్న వాటిని పిల్లరా ఆలోచన చేసి ఈ రోజున అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. 73 కీర్తన సందర్భాలు మనం చూస్తాం. 74వ కీర్తన మనం చూస్తే 74వ కీర్తనలో రిమెంబర్ యువర్ చూజన్ పీపుల్ అన్నారు. అనగా నీ ప్రజలైన వారిని, నువ్వు ఎన్నుకొని నీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకునేటి ఒక సందర్భాన్ని ఈ 74వ కీర్తనలో మనం చూడవచ్చు. తర్వాత డిఫైన్మెంట్ ఆఫ్ ది టెంపుల్, అలాగే మందిరం యొక్క పరిశుద్ధ స్థలం యొక్క మందిరమును పడగొట్టడం, లేదా మందిరమును పాడు చేయడం అనే సందర్భాల గురించి కూడా ఈ 74వ కీర్తనలో మనం చూడొచ్చు. మనం మొట్టమొదటిగా 74వ కీర్తనలో ఈ మాటలు మనం చూస్తే 2వ వచనంలో ఏమనంటే, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమును తెచ్చుకునము, నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకములను తెచ్చుకునము అని. అలాగే 74వ కీర్తనలో ఆసాపు రాస్తూ ఏమంటాడంటే, శత్రువులు వచ్చారు, పరిశుద్ధ స్థలంలో సమస్తం కూడా పాడు చేశారు, కాబట్టి వారు వచ్చి ముట్టడి వేశారు, వారు వచ్చి చెరపట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎన్నుకున్న నీ ప్రజలు, నీ స్వాస్థ్య గోత్రమును, నువ్వు పూర్వం సంపాదించిన విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకోదేవా అని దేవునికి ప్రార్థన చేస్తాను. ఒకప్పుడు మన జీవితాలు, ఒకప్పుడు మనము దేవుడితో ఉన్న పరిస్థితులు, ఒకప్పుడు నీవు నేను కూడా మనము దేవుని బిడ్డలుగా జీవించే వారముగా ఉన్న మనము మన బ్రతుకులలో అపాయాలు కలిగినప్పుడు దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడా? ఆశాపది తెలియజేస్తున్నాడు 74వ కీర్తనలో, శత్రువులు పరిశుద్ధ స్థలంలో సమస్తము కూడా పాడు చేసి ఉన్నారు, పాడు చేశారు. నీ స్వసంపాద్యమును లేకపోతే నీ స్వాస్థ్య గోత్రమును నువ్వు ఏర్పరచుకున్న వారిని, నువ్వు విమోచించిన వారిని, నువ్వు పరిశుద్ధపరచబడిన నీ సమాజమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే శత్రువులు వచ్చి పాడు చేసేశారు, శత్రువులు వచ్చి వాటిని పాడు చేశారు. అక్కడ అన్నాడు 7వ వచనంలో, నీ పరిశుద్ధ స్థలములకు అగ్ని ముట్టించుదురు, నీ నామమందిరము నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరను బొత్తిగా దొరుకుతుంది మనకుని దేశంలో వాటిన్నింటి వారు కాల్చి ఉన్నారు అని ఇక్కడ మనము ఈ 74వ కీర్తనలో మనం చూస్తున్నాం. చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు వారి శత్రువులు చుట్టూ ఉంటారు.
బబులోను రాజు నెబుకద్నెజరు, మాదీయ పారసీకులు, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు దైవగ్రంథంలో మనం చూసినప్పుడు వారు ముట్టడి వేశారు. శత్రువులు ఫిలిష్తీయులైన వారు అనేకమైన జనాంగము వారిని ముట్టడి వేశారు. వారు ఉన్న స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఆ పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశారు. దేవుని మందిరం బొత్తిగా అడగతొక్కుదామని ఆలోచన చేశారు. అయితే ఈ రోజు పిల్లలు దేవునికి వాక్యం మనం గమనించినప్పుడు దేవునికి గ్రంథంలో ఆశపడుతున్న మాట ఇదిగో అక్కడ ఒక మాట చూడండి, 13 నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తేవి అనగా దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుడు చేసినట్టు అద్భుత కార్యాలు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల జరిగించినట్టు సూచక్రియలను ఆసాపు మరలా జ్ఞాపకం చేస్తాను. దేవా, నీవు నీ బలము చేత సముద్రమును జ్ఞాపకం చేసుకో. మరలా ఒక్కసారి వారు జ్ఞాపకం చేసుకుని నీవు ఇంతకు ముందుగా నువ్వు పురాతన కాలంలో పూర్వకాలంలో నువ్వు ఎలాగైతే వారికి రక్షణ కలుగజేశావో 12 చూస్తే 74 కింద 12 పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే. దేవుని ప్రజలను వారు మరలా పరిస్థితులు ఇబ్బందులు పడిపోతున్నారు, శోధనలు పడిపోతున్నారు. శత్రువులు వచ్చి పరిశుద్ధ స్థలమును సమస్తము కూడా పాడు చేస్తున్నారు. దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆసాపు ఈ 74 కీర్తన ద్వారా దేవుని వేడుకుంటున్నాడు. ఈ రోజు నీవు నేను మనమందరం కూడా పిల్లల ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క లేఖనం పిల్లల మనకందరికీ బోధిస్తున్నది ఏంటంటే, దేవునికి విన్నవించుకునేవాడిగా, దేవునికి ప్రార్థించేటి వాడిగా, దేవునికి మొరపెట్టుకునేవాడిగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన సమాధానాన్ని ఆయన మనకిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనకు విడుదలనిస్తాడు. అందుకని ఇక్కడ 74 ఎక్కువగా జ్ఞాపకం తెచ్చుకో అనే మాట 20 కూడా చూడండి. కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాము అనేటి మాట మనం చూస్తాం. తర్వాత 22 చూస్తే అవివేకులు దినమల్లా నిందించే సంగతి జ్ఞాపకం చేసుకున్నామంటున్నారు. అనగా దేవునికి మొరపెడుతున్న ఆసాపు ఏమనంటే, దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో, నీవు ఏర్పరచుకున్న ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకో. వారు ఎన్ని సమస్యలు ఉన్నారు, శత్రువులైన వారు వారిని ఎలాగ నలగొడుతున్నారు, శత్రువులు వారు విరోధులుగా మారి ఎలాగ వారు గర్వంగా మాట్లాడి ఇవి సూచికలను మాకు కనబట్లేదు, ఎక్కడ ప్రవర్తన లేకపోయాను 9 అని ప్రియులారా అనేక మంది ఆ శత్రువులైన పడిన వారు దేవుని పిల్లలైన వారిని నలగొట్టేటి వారు ఉన్నారు. దేవుని వేడుకుంటున్నాడు ఆసాపు, జ్ఞాపకం చేసుకో ప్రభువా, దయతో వారిని విడిపించు. అంతకుముందు కాలంలో నీ బలమ చేత నువ్వు సముద్రంలో పాయలుగా చేసావు కదా, ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని ఆవరోడ్డు నడిపించావు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు, ఎన్నో సూచికలు చేస్తావు. అరణ్యంలో వారికి బండ నుండి వారికి నీళ్ళను రప్పించావు. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున మనం ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోండి అంటే, ఒకప్పుడు నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు జరిగించారు. ఒకప్పుడు దేవుడు నీ పట్ల ఎన్ని సూచికలు జరిగించి ఉండొచ్చు. ఒకప్పుడు దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుత కార్యాలు పిల్లలు జరిగించి నిన్ను లేవనెత్తి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టారు. ఈరోజు నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ప్రస్తుతం వచ్చిన దుఃఖ పరిస్థితులను, ప్రస్తుతం కలుగుతున్న శోధనలను నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడు నమ్ముకున్నాను, ప్రయోజనం ఏముంది, దేవుడా అంటున్నాను కానీ నాకు కలిగిన పరిస్థితి ఏమైంది, ఏమీ బాగోలేదు అని ఒకవేళ నువ్వు నీరసించిపోతే, గడిచిన కాలంలో, పూర్వకాలంలో, ఇంతకుముందు దినాల్లో దేవుడు నీ పట్ల చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవా? అందులో 103 కీర్తనలు మనం ఎక్కువగా మనం వింటా ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆసాపు మర్చిపోలా. ఆసాపు దేవుడు గతంలో తన ప్రజలైన వారి పట్ల దేవుడు చేసిన ఉపకారాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, అనేకమైన మేలులు, వారి పట్ల దేవుడు జరిగించిన సూచక్రియలు ఏది మర్చిపోలా. అందుకని ఇక్కడ మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, బొగ్గలను నదులను పుట్టించితివి, నీ బలము చేత సముద్రంలో పాయలుగా చేస్తువా, పగలు నీదే రాత్రి నీదే, సూర్యచంద్రులు నీవే నిర్మించితివి. కాబట్టి ఈ రోజు మనం ఈ మాటలు వింటున్నాంటే నీవు నేను కూడా దేవుడు నీ జీవితంలో గతంలో చేసిన అద్భుతాలు మర్చిపోయావా? ఇప్పుడు నీ జీవితంలో ఏర్పడిన శోధనను బట్టి, ఇప్పుడు నీ జీవితంలో ఏర్పడిన సమస్యను బట్టి వేదనపడి, నిరాశపడి, నిరుత్సాహపడి నీ విశ్వాసాన్ని బద్దలు చేసుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని పాడు చేసుకున్నావా? ఒకప్పుడు నీ జీవితంలో ఎన్ని ప్రమాదాలు జరిగినప్పుడు, ఎన్నో అపాయాలు కలిగినప్పుడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నప్పుడు, కరువు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా నీకు? దేవుడు నీకు మేలు చేయలేదా? దేవుడు నీకు గొప్ప కార్యం చేయలేదా?
కానీ ఈరోజు చాలా మంది అనేక మంది తమ విశ్వాసాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారంటే, ఏదో సమస్య వచ్చిందని విశ్వాసాన్ని మార్చేసుకున్నారు, సంఘాలు మారిపోతున్నారు, దేవుణ్ణి మార్చేస్తున్నారు. ఒకప్పుడు నీకు చేయలేదా? ఒకప్పుడు నీ జీవితంలో మేలు కలగలేదా? ప్రభువు నమ్మిన నీవు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించలేదా? జరిగించిన వాటిని మరిచి ఎవడో కొత్తోడు వచ్చాడని, ఎవడో ఏదో జరుగుతుందని చెప్తే వాడి వెనకాల పోయిన గొర్రెల వల్ల నువ్వు లేవా? నీ విశ్వాసం నువ్వు పాడు చేసుకోలేదా? ఈరోజు ఎంతో మంది కలవరపరిచేవారు అనేక మంది ఉంటారు, అభ్యంతరాలు కలిగించేవారు కొంతమంది అనేక మంది ఉంటారు. మా దగ్గరికి వచ్చేసేయండి, మీకు చాలా జరిగిపోతాయి అని చెప్పేంటి దొంగ బోధకులు ఉంటారు. వాడి మాటలు నమ్మి వాడి వెనక్కి వెళ్తే నేను అడుగుతున్నాను, ఇంతకాలం నువ్వు ఈ సంఘంలో ఏం మేలు పొందుకోలేదా? ఎవడో వచ్చి నేను కొత్తగా పెట్టిన సంఘం, నా సంఘంలో వచ్చేయండి మీకు అనుకున్నవన్నీ జరిగిపోతాయంటే, మరి ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు మరి నీ జీవితంలో నీ బ్రతుకులో కార్యం చేసిన దేవుడిని మర్చిపోతావా? అలాగే ఉన్నారు ఈ రోజున. అదే జరుగుతుంది ఈ రోజున అనేక మంది విశ్వాసాన్ని ఎలా పాడు చేసుకుంటారంటే, ఎవడో వస్తాడు నా దగ్గరికి 7 వారాలు వస్తే, లేకపోతే నా చేత ప్రార్థన చేయించుకుంటే మీకు ఏదో అవుతుందంటే వెంటనే ప్లేటు మారుస్తారు. నీకు మాత్రం జ్ఞానం లేదా? వాక్యం ఎరిగిన మనము ఎవడైనా ఈ బోధన దాకా మీ వద్దకు వచ్చేలా వారిని మీరు చేర్చుకోవద్దు, శుభమని వాడితో చెప్పవద్దని మాట నువ్వు ఎరిగిన వాడుగా ఉండి, కానీ ఇన్ని సంవత్సరాలుగా మేము సంఘంలో ఉన్నాం, విశ్వాసులుగా ఉన్నాం, జీవిస్తున్నాం, దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాడు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? పుట్టినది మొదలుకొని వివాహం అయ్యేటంత వరకు కూడా చక్కగా చక్కని కార్యక్రమాలు దేవుడు నీ పట్ల జరిగిస్తే, ఎవడో వచ్చి నా దగ్గరికి రండి అంటే అంత సులువుగా వెళ్ళిపోయిన విశ్వాసంలో ఉన్నావంటే నీ విశ్వాసం ఏమైంది? అంటే దేవుడు గతంలో నీకు చేసిన మేలు మర్చిపోయావా? దేవుడు గతంలో నీ పట్ల చేసిన ఉపకారాలు మర్చిపోయావా? మర్చిపోతే నీ అంత దౌర్భాగ్యం ఇంకెవడో కూడా లేడు. ఇప్పటి కాలంలో వచ్చిన శ్రమలు, ఈ జీవితంలో నీకు వచ్చిన పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, మరి ఇంతకుముందు దేవుడు నీకు ఎన్ని మేలు చేయలేదు? ఇంతకుముందు దేవుడు నీకు ఎన్ని ఉపకారాలు చేయలేదు? అవన్నీ మర్చిపోయావా? ఆశాపు మర్చిపోనా? ఇంతకుముందు నువ్వు ఎన్నో గొప్పకాలు చేసావు కదా, నీ బలమ చేత సముద్రం పాడుగా చేసావు కదా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అనేక మంది మర్చిపోయారు. అనేక మంది వాటిని మర్చిపోయి దేవుడు నమ్ముకున్నాం, దేవుడు ప్రజలుగా ఉన్నాం, దేవుడి పిల్లలుగా ఉన్నాం, కానీ శత్రువులు వచ్చి మా మీద ముట్టడి వేస్తున్నారే, శత్రువులు వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారే, శత్రువులు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారే అని బలహీనతలో, అటువంటి భయంలో ఉన్న వారిని లేవనెత్తడానికి ఆశాపు ఇటువంటి కీర్తన రాయడం అనేది జరిగింది. ఇక చివరిగా 75వ కీర్తన మనం చూడాలి. 75వ కీర్తనలో ఒకే ఒక మాట మనం చూడవచ్చు, ద రైచుస్ జడ్జ్, అనగా నీతిమంతుడైన న్యాయాధిపతి అనే ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఒక మాట 7వ వచనంలో, దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. తీర్పు తీర్చేవాడు, న్యాయాధిపతి, దేవుడు నీతివంతుడైన వాడు. ఒక మాట 6వ వచనం, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. తర్వాత 2వ వచనం, నేను యుక్త కాలము కనిపెడుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. న్యాయమును బట్టి తీర్పు తీర్చు. తీర్పు అనేది ఎలా తీర్చబడుతుందంటే న్యాయమును బట్టి అని దేవునికి వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు పిల్లలు ఈ మాటలు ఉంటున్న మనం అందరం కూడా దేవునికి లేఖనము, దేవునికి వాక్యము మనకు తెలియజేస్తున్నది. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులే, అన్యాయమైన తీర్పు కనుకనే దేవుడు అన్యాయం చేత అసంభవము అని యోగ గ్రంథంలో మనము ఇంతకుముందు మనం విన్నాం. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, తీర్పు తీర్చే దేవుడు. అయితే నీకు హెచ్చుకలగడానికి తూర్పు నుండి హెచ్చుకలగదు, పడమటి నుండి హెచ్చుకలగదు, అరణ్యం నుండి హెచ్చుకలగదు. కానీ దేవుడే తీర్పు ఇచ్చేవాడు, ఆయనే హెచ్చించేవాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించువాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యునిచ్చేవాడు ఆయనే. అటువంటి దేవుణ్ణి ఈ రోజున పిల్లలు నీవు నేను మనము కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తరగా నేను మీకందరికీ ప్రభుత్వం చేసుకొచ్చు. దేవుని చిత్రత మరలా రేపటి దినాన కీర్తన గ్రంథం 76, 77, 78, 79 కీర్తన నుంచి రేపటి దినాన కొన్ని మాటలు విందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తల వంచండి, ప్రార్థనకి వచ్చండి. పరమందు ఆశీర్వడని మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ,
మహోన్నతుని ఎంతవరకు మీ బిడ్డలుగా మీ పిల్లలుగా మీ జ్ఞానవాక్కును మాకు వినడానికి మీ గ్రంథంలో సంగతులతో మేము ఆలోచించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపకరగా దేవ మీకు విన్న వాక్కు మా అందరూ జలదురత్తుగా ఫలించండి. ఈ కార్యక్రమంలో పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరెవరు ఏమేమి అవసరాల హక్కులు కలిగిన వారు ఉన్నారు దేవ, సమస్త అవసరాల హక్కులు మీ మహిమ తెచ్చండి దేవ. మా జీవితంలో మా బ్రతుకు దినాల్లో తండ్రి మీరు మా పట్ల చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అనేక మేలు ఉపకారం మేము మరిచిపోక మేము వాటిని జ్ఞాపకం చేసుకునేవారుగా మీ గొప్ప శక్తి మేము గుర్తిరిగినట్లుగా సహాయం తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. వెంటనే మీ మాట మా అందరి హృదయాలు ఫలించండి. భక్తిహీనులకు క్షేమాన్ని, వారి యొక్క పుష్టిని, వారి యొక్క ఉన్న ఆనందాన్ని మేము చూసి మేము మత్సరపడకుండా దేవా మీరు తప్ప ఆకాశంలో మీరు తప్ప మాకు ఇంకెవరు ఉన్నారు, మీరు మాకు ఉండగా ఇక్కడ లోకంలో ఏదీ కూడా మాకు అక్కర్లేదని విశ్వాసం మేము బలపడినట్లుగా సహాయం తెచ్చారు. మహోన్నతుని సమమా తండ్రి ఈ రాత్రి కాల్సిన ఎడుదల ప్రార్థనా కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మేము దయచేస్తారు. మీకు ఉన్నాం ఇదిగో నా తండ్రి అనేక మంది వైరస్ ప్రమాణం గురైన వారిని బట్టి వేడుకొచ్చారు. మీరు వారిని విడిపింపజేస్తున్నారు, మీరు వారిని బలపరుస్తున్నారు, మీరు వారిని లేవనెత్తుతున్నారు. మీకు స్తోత్రాలు. మా తన కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుదల పడడానికి తను మీరు కృప చూపిస్తున్నారు. మీ అతన్ని మీకు వందనాలు. త్వరలోనే మా తండ్రి ఎటువంటి కేసులు లేకుండా సంపూర్ణంగా మా తండ్రి ప్రతి ఒక్కరూ మా తన ఆనందముగా ఆరోగ్యంగా జీవించగలిగే భాగ్యాన్ని తను దయచేసి వేడుకొచ్చాం. థర్డ్ వేవ్ విషయంలో కొన్ని మా తన ఆలోచనలు ఉన్నాయి. మీ చిన్నపిల్లల విషయంలో ప్రార్థన చేస్తాం. మా తన ఇటువంటి చిన్నపిల్లలకు మాకు వైరస్ సోకకుండా మీ సహాయంతో వాళ్ళు మాతో నడిపించండి, మీ గొప్ప కార్యం జరిగించండి ప్రార్థన చేస్తాం. ఇదిగో మాత్రం మేమందరూ కూడా మీ విశ్వాసం మేము బలపడేట్టుగా సహాయం తెచ్చండి. ఇలాంటి అడుగుల ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని మహిపించుకునే భాగ్యాలు తని మీరు మాకు దయచేస్తున్నదేమో మీకు వందనాలు. మా జీవితంలో తని మీరు మా పట్ల చేస్తున్న మేలుల కొరకు ఉపకారంలో కొరకు తల్లి మీ నామకు వందనాలు. తండ్రి మా తల్లి మా అపరాధం మీరు మన్నిస్తున్నారు తండ్రి మీకు వందనాలు. మా దోషములతో మా తల్లి మన్నిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి మాలో ఉన్న ప్రతి విధమైన మా తన లోక సమయంలో ఆశ్రయించే మాత్రం మమ్మల్ని విడిపించడం మాత్రం ప్రార్థన చేస్తాం. దుష్ట అగ్ని బాణంలోని కూడా ఆత్మీయులకు శక్తివంతం ఉండగలిగే భాగ్యం తను దయచండి. అపవాదిక ఉచ్చులోనికి అపవాదిక ఆలోచన మేము వెళ్లకుండా సహాయం తెచ్చండి. మా గ్రామాన్ని దీవించండి. గ్రామ నాయకులు, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించి వారి మంచి పరిపాలన మాకు అందించిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఇది కూడా అతని సమమాతి దినమంతట్లో మీ కృపకు తోడుగా ఉంచారు దేవా మీకు ఉన్నాను. మంత్రి ఉదయ కావాల్సిన నుండి ఇంతవరకు జరిగిన మాత్రం మా యొక్క పరిపాలనలో, మా ప్రయాణంలో అన్ని విషయాల్లో మాత్రం మాకు తోడుగా ఉన్నారు దేవా మీకు వందనాలు. దేవా మీరు మా పట్ల చేస్తున్నట్టు మీ మేలును బట్టి మహోపకారాన్ని పెట్టిన అతని మీ నామములకు స్తోత్రాలు స్తుతులు వేసుకుంటున్నాం. మహోన్నతుల మాకు ఏమి అవసరమో సమస్త మాకు మీరు ఉన్నారు. సమస్త అవసరాలు మీ మహిమలు తెలుస్తున్నందుకు మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మాత్రం అనేక మంది మద్యానికి బానిసలను బట్టి, చెడులాట్లకు బానిసలను బట్టి, జోదంలకు అలవాటు పడిన వారిని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి వేడుకొచ్చిన మాత్రం నా దేవ విచిత్రం వారి అందరికీ దేవ మార్పుడు తెచ్చండి, మారుమనసును తెచ్చండి. తమ పాపం వారు విడిచిపెట్టి తమ వ్యవసాయాన్ని వారు విడుదల పొంది మంచి వ్యక్తులుగా మార్చమన్నారండి దేవా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మాకు మేము మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాల్లో ఉన్న శోధనలు, కుటుంబాల్లో కలుగుచిన గొడవలు, అల్లర్లు తొలగించిన భార్యాభర్తల మధ్య, మా తండ్రి తల్లిదండ్రుల బిడ్డల మధ్య కలుగుచిన అల్లర్లన్నీ కూడా తొలగించండి. కుటుంబాల్లో సమాధానం దయచండి వెళ్ళిపోవచ్చు. తండ్రి రక్షణ పొందవలసిన బిడ్డలు ఉన్నారు. తండ్రి వారు రక్షణ పొందినట్లుగా, బాప్తిస్కున్నట్లుగా, వారి పేర్లు జీవగంధం ముందు రాయించుకున్నట్లుగా నమ్మి బాప్తిస్కుని మా తండ్రి తద్వారా వారి మీ బిడ్డలుగా మీ పిల్లలుగా మార్చబట్లుగా సహాయం తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. దేవ రక్షణ పొంది మేమందరము కూడా బాప్తిస్కుని మేమందరము మా రక్షణ మేము కొనసాగించినట్లుగా సహాయం తెచ్చండి. మా విశ్వాసాన్ని మేము పాడు చేసుకోకుండా, మా విశ్వాసాన్ని బద్దలైపోయిన వారి వెళ్ళి మాత్రం మా విశ్వాసం మేము మార్చుకోకుండా తండ్రి మాకు విశ్వాసం మేము కాపాడుకున్నట్లుగా తండ్రి సహాయం తెచ్చండి ప్రార్థన చేస్తాం. మీ వాక్య జీవితంలో నింపండి. మీ వాక్య పూర్ణంలో మా జీవితాలతో మేము సరిచేసినట్టుగా సహాయం తెచ్చండి. మా తండ్రి మీ చిత్రం మేము మరలా రేపటి రాత్రి కలిసి తిరిగిగా మాకు మేము ఏ అడుగుతున్న ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మేము మాకు దయచేసి దేవ మహిమ పొందుకోమని, కృప చూపించమని, దీవించి ఆశ్రయించమని, సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు పొందుకొని అబద్ధమైన బోధకు మీరు తిరిగిపోకుండా సత్యమైన బోధలో స్థిరముగా ఉండగలిగే భాగ్యాన్ని తండ్రి మేము మాకు దయచేయమని, మా ప్రభువును లోకరక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉండగా ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ